నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను అని నీవు అనుకొనవచ్చు. కానీ ప్రభు నిన్ను ముందున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఉంచేదానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజున ఏబు గ్రంథం చూసుకున్నప్పుడు మనం ఏబు గ్రంథంలో ఏబు తను మంచి ఆస్తిపరుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు ఇష్టమైన బిడ్డ, ఊజు దేశంలో తూర్పు దేశంలో అంతకన్నా గొప్పవాడు లేనట్లుగా ఒక మనుషుడు ఉండనని గుర్తింపబడినట్లుగా ఒక మనుషుడని చెప్పాడు. ఎందుకని ఊజు దేశంలో మనుషులు లేరా? కానీ ఆయన గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పారంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది కనుక. ఆయన మరి బిడ్డల గురించి తన ఆస్తుల గురించి అన్ని విషయాలు కోల్పోయినప్పుడు మరి ఆయన ఎంతో బాధపడుచున్నప్పుడు భార్య వచ్చి చెప్పినది, ఎందుకయ్యా నీకు వాళ్ళంతా కురుపులే కదా, అవన్నీ చిలపెంకుతో గీక్కొని కష్టపడుతున్నావు, ఒక్కసారి సాతానికి లొంగిపోరాదా, ప్రభు వారికి ఎదురు తిరిగి చెప్పమన్నప్పుడు ఏబు గారు చెప్తున్న మాటలు, మనం సంతోషానికే కానీ దుఃఖమునకు పనికిరామా, ఆయన పెట్టే మేలుకే కానీ కీడుకు పనికిరామా, ఓర్చుకోవాలని చెప్పి అన్నాడు. సమస్తమును కోల్పోయాడు, సాతాను వలన సమస్తమును కోల్పోయినప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు, నేను పుట్టకుండా ఉంటున్న మేలు, ఒకని తల్లి గర్భమున ఒక మగపిల్లవాడు పుట్టకుండా ఉంటే మేలు, ఆ మాట నేను వినకుండా ఉండటే మేలు అని ఏబు గ్రంథం 3:3లో చూపిస్తున్నాడు. ఏబు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు ఒక తల్లి గర్భమున అలాంటి మగపిల్లవాడు పుట్టాడన్న మాట వినపడుకున్నట్టు తనను తాను దూషించుకుంటున్నాడు, తనను తాను వేయపరుచుకుని తన మనసుకు తానే బాధ పెట్టుకుని, ఆనాడు హన్నా కూడా తన మనసులో తానే కోపగించుకుంటుంది, ఏడుస్తుంది, తిట్టుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. మరి ఏలియా ప్రవక్త వచ్చి అడిగినప్పుడు, అయ్యా నన్ను నేను కోపగించిన, నా జీవితం మీద నాకే విరక్తి కలిగినది, బహు దుఃఖంతో ప్రార్థన చేస్తున్నానని చెప్పినది. నిజమే ప్రియులారా, మీరు నిరాశ చెందారా? జీవితంలో మీ అయిన వాళ్ళని పోగొట్టుకున్నారా? తల్లిదండ్రులను పోగొట్టుకున్నారా? బిడ్డలను పోగొట్టుకున్నారా? అయిన వాళ్ళని పోగొట్టుకున్నారా? లేకపోతే మంచిగా నమ్మిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేశారా? ఎవరు మోసం చేసినా చివరికి ఏబుని ముందు ఉన్నదానికంతే అంతకన్నా అత్యధికంగా ప్రేమించి ఆయన ప్రేమను రుజువు చేసుకున్నారు. ఏబు గారికి తన జీవితం కోల్పోయినప్పుడు సమస్తమును మళ్ళీ తిరిగి ఇచ్చాడు, అంతకంటే డబుల్ ఇచ్చున్నాడు, రెండంతలుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు జక్కయ్య యేసుప్రభు వారి కాలంలో నిలబడి, అయ్యా నాకున్న దాంట్లో సగం ఆస్తి వేదలకు ఇచ్చున్నాను, ఎవని యొద్ద నేను అన్యాయంగా తీసుకుని ఎడల వానికి మరలా 4 అంతలు చెల్లిస్తానని చెప్పినప్పుడు ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నీ ఇంటికి రక్షణ రావాలంటే నువ్వు నమ్మకంగా జీవించు. ఏబు వలె నిరాశ పడకుండా, ఒక మగపిల్లవాడు పుట్టకుండా ఉంటే మేలనుకోకుండా నువ్వు ప్రార్థన చేయి. మరలా 2 అంతల ప్రభు దీవెన నీకు అనుగ్రహిస్తాడు. నిరాశ చెందవద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.